అందాన్ని పరిచయం చేయటంలో అగ్రగణ్యుడివి, అందులో డౌట్ ఏం లేదు. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు నేను కంగ్రాచులేట్ చెప్తుంది ఎందుకంటే ఈ రోజున మీడియా మొత్తాన్ని ఇక్కడ చూసినట్లయితే ది ఎంటైర్ మీడియా ఇస్ హియర్, ఆల్ చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు కొత్త వాళ్ళు అన్ని జనరేషన్స్ మీడియా ఇక్కడ ఉన్నారు. దట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ యువర్ వండర్ఫుల్ రిలేషన్స్. మా మీడియా తోటి మీరు మెయింటైన్ చేసేటువంటి హార్ట్ఫుల్ రిలేషన్స్, అలాగే మేము మీ పట్ల ఉండేటువంటిది, దిస్ ఈజ్ ఎ వండర్ఫుల్ సైన్. దానికి కంగ్రాచులేషన్స్. నా క్వశ్చన్ ఈస్ టు గీత, నాట్ టు యూ. ఏమ్మా, అద్భుతమైన చిత్రాలు తీశాడు, చాలా కష్టపడి, ఎందుకంటే లాహిరి సమయంలో తను ఎలాంటి కష్టాలు పడి అపనిందలు పడ్డాడో అలాంటి పరిస్థితులు ఎలాంటి ఇచ్చిచ్చాడో మాకు తెలుసు, అందరికీ తెలుసు, జగమెరిగిన సత్యం అది. అయితే పర్ఫెక్షనిస్టు, దాని తెలుగులో చెప్పాలంటే చాదస్తనిస్టు అని కూడా అంటారు. ఆ పర్ఫెక్షనిజం అనేటువంటి దాని తాలూకు ఇదితోటి నిర్మాతని బాగా తను నిర్మాత అయినా కూడా తన మీద తను జాలి చూపించడు తను. అలాంటిది మీరు ఎలా ఆయనతో ఏగుతారు నిర్మాతగా అనేటువంటిది క్వశ్చన్. దట్ ఈస్ ద ఫస్ట్ క్వశ్చన్. ఎలా మొత్తం ఇంట్లో ఓకే, యు ఆర్ ద బాస్, ఇంట్లో యు ఆర్ ద బాస్, బట్ హియర్ హౌ యు ఆర్ గోయింగ్ టు హ్యాండిల్ ఏ డైరెక్టర్ లైక్ వైవి చౌదరి? అంటే ఆ పర్ఫెక్షనిజం వల్ల ఫైనల్ ప్రోడక్ట్ ఎలా ఉంటుందో మీకు ఇన్ని మూవీస్ చూసిన తర్వాత తెలిసింది కదండి. సో హీస్ గోయింగ్ టు కంటిన్యూ ఇన్ ద సేమ్ వే రిలెంట్లెస్లీ. అంటే నేను ప్రొడ్యూసర్ అయినా నా మీద దయ తలుస్తారని నేనేం అనుకోవట్లేదు, కానీ ఆయన ప్రయాణం అలాగే సాగుతుంది. ఆయన అదే పర్ఫెక్షనిజంలో ముందుకి సాగుతారు. నిర్మాత కావాలన్నదే, దట్ ఈస్ యువర్ అంబిషన్ ఆర్ హిజ్ అంబిషన్? యూ బుక్డ్ హిమ్ ఆర్ హీ బుక్డ్ యూ? ఎప్పటి నుంచో అంటే ఒక యాజ్ అన్ ఇండివిజువల్ ఐ వాంటెడ్ టు లైక్ హిమ్ ఎస్టాబ్లిష్ మై సెల్ఫ్. అండ్ ఇది ఒక మాకు అమెరికా నుంచి అంటే మా ఫ్రెండ్స్ ద్వారా వాళ్ళ సహాయ సహకారాలతో ఒక సంస్థ నిర్మిద్దామని అనుకున్నాము. అనుకోకుండా అన్ని వర్కౌట్ అయ్యాయండి. సో హియర్ వి ఆర్. వెరీ గుడ్, ఆల్ ద బెస్ట్. చౌదరి గారు, సార్ తెలుగు అమ్మాయిని ఇంట్రడ్యూస్ చేశారు, అంతవరకు బాగానే ఉంది. కాకపోతే ఆవిడ ఓత్ చెప్పినప్పుడు భానుమతి గారిని ఎందుకు ఇన్వాల్వ్ చేశారు? అంటే తనకి ఒక్కొక్కరికి ఒక ఆరాధ్య దైవం ఉంటుందండి, ఒక్కొక్కరికి ఒక ఇన్స్పిరేషన్ స్ఫూర్తి ఉంటుంది. తనకి ఆవిడ స్ఫూర్తి. తనకి ఇప్పుడు ఎవరైతే నేను వీణారావు అని పరిచయం చేస్తున్నానో తనకి ఆవిడ స్ఫూర్తి అంట. ఆవిడ సినిమాలు అవన్నీ చూస్తూ ఉంటుందంట ఆవిడ. సో అందుకని ఆవిడ స్ఫూర్తి అని చెప్పారు కాబట్టి ఆవిడ ప్రమాణం తన మీద చేయించాం. తెలుగు అంటే ఎంత ఇష్టం, తెలుగు మీ సినిమాల్లో పాటలు టైటిల్ అన్ని తెలుగుదనంతో నిండిపోయి ఉంటాయి, కానీ ఒక తెలుగు అమ్మాయిని ఇంట్రడ్యూస్ చేయడానికి ఇంతకాలం ఎందుకు పట్టింది మీకు? కాదు కదా, నాకు అంతకుముందు నేను 2009, 2008 వరకు నేను లాస్ట్ సినిమా చేసిన 2010లో ఓపెన్ చేశానండి దసరాకి. అది 2015లో రిలీజ్ అయింది. మళ్ళీ తర్వాత ఇదే సినిమా చేస్తున్నాను. మన మాధ్యమాలు, మన ఫేస్బుక్, ఈ మాధ్యమాలన్నీ 2008-7 నుంచి డెవలప్ అయినాయి. అప్పుడు దాకా మన తెలుగు అమ్మాయిల్ని కలవటం కానీ చూడటం కానీ జరగాలంటే మనకు ఒక వేదిక కావాలి. కాలేజ్ దగ్గరికి వెళ్ళి బీట్ వేయడం కానీ, ఒక అమ్మాయిలు ఎలా ఉంటారో చూస్తాం కానీ, ఇవన్నీ వేరే విధంగా కన్వే అయ్యే అవకాశం ఉంది. సెంటర్స్ లేవు. ఈ మాధ్యమాలన్నీ గత 2007-8 స్పీడ్ ఇంటర్నెట్ డెవలప్ అయిన కాడి నుంచి సోషల్ నెట్వర్క్స్ అన్ని డెవలప్ అయినాయి. నేను కూడా ఫేస్బుక్లో చూసి నేనే అప్రోచ్ అయ్యాను ఈ అమ్మాయిని కూడా. అట్లా నాకు తటస్థపడింది కాబట్టి నేను అప్రోచ్ అయ్యి, నేను బాగుందని నేనే అప్రోచ్ అయ్యి నేనే అవకాశం అనుకున్నాను. కానీ ఆ 2010 నుంచి అనుకుంటున్నాను, ఎప్పటి నుంచి అనుకుంటున్నాను మైండ్లో. చాలామంది మన ప్రీవియస్ డైరెక్టర్స్ చాలామంది తెలుగు వాళ్ళని చాలామందిని పరిచయం చేశారు, వాళ్ళు సూపర్ స్టార్స్ అయ్యారు. ఇక్కడ నుంచి నార్త్ ఇండియాకి వెళ్ళారు. మనం ఎందుకు నా కెరీర్లో పరిచయం చేయలేకపోతున్నానని మనసులో ఎప్పుడు ఉన్నదానికి ఈ సోషల్ నెట్వర్క్స్లోంచి, ఇందాక సుప్రీ గారు కూడా మాట్లాడారు కదా, ఇన్స్టాగ్రామ్లో అవన్నీ వచ్చిన తర్వాత కొంచెం ఈజీ అయింది. స్మార్ట్ ఫోన్స్ అవన్నీ రావటం వలన ఫోటోలు. అమ్మాయిని ఒప్పించడం కష్టమైందా, వాళ్ళ పేరెంట్స్ని ఒప్పించడం కష్టమైందా? అది అంటే పెద్దగా ఏమీ ఏది కష్టం కాలేదు. వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అయ్యారు నేను అప్రోచ్ అయిన తర్వాత. అది రైట్, థ్యాంక్ యూ. చౌదరి గారు, సార్ ఎవరన్నా? లక్ష్మణ్ గారు చెప్పండి. అన్నా ఇది ప్రొలాంగ్ కాదు, ఇది రిజిస్టరింగ్ ద ప్రాజెక్ట్ విత్ ది ఫిలిం గోయర్స్ అండ్ ఫిలిం ఆడియన్సెస్. ఫిలిం అంటే ప్రెస్ కాదు, థియేటర్కి వచ్చే ఆడియన్స్కి ప్రాజెక్ట్ రిజిస్టర్ అవ్వాలి. వాళ్ళకేంటంటే వాళ్ళకి కొత్త వాళ్ళతో తీసే ప్రాజెక్టు, అందులో ఏదన్నా ఒక పెద్ద సెటప్లోంచి రాకపోతే ఏమవుతుందంటే ఆ ప్రాజెక్ట్ రిజిస్టర్ అవడానికి టైం పడుతుంది. ఆ ప్రాజెక్టు బిగ్ స్కేల్ ఆఫ్ ప్రాజెక్ట్ అంటే కొంచెం
వాళ్ళు చేసే దినచర్యల మధ్య నుంచి ఈ ప్రాజెక్ట్ రిజిస్టర్ అవుట్ టైం పడుతుంది కాబట్టి రిజిస్టర్ చేయడం కోసం తీసుకున్న టైం ఇది. తర్వాత టైము ఎంత పడుతుంది ఒక ప్రాజెక్ట్ అనేది, మొదటి 5 రోజులు వాళ్ళతో పనిచేసిన ఎంత కోచింగ్ ఇచ్చినా కూడా, మనం ఎంత డ్రైవింగ్ మెకానిజం మనం తెలిసినా కూడా, మన థియరీ ఎంత తెలుసుకున్నా కూడా, కారు ఇచ్చిన తర్వాత ఎదురుగుండా లారీ వస్తుంటే పక్క దిక్కులు ఆపుకుంటాం. వన్స్ ఒక 5-6 నెలలు తోలేసిన తర్వాత డ్రైవింగ్ అనేది మానేస్తాం, మిగతా పనులన్నీ చేస్తాం. డ్రైవింగ్ ఆటోమేటిక్ వెళ్ళిపోతుంటుంది, ఫోన్లో మాట్లాడుతుంటాం, బుక్స్ సంతకాలు పెట్టేస్తుంటాం, చెక్ బుక్స్, డ్రైవింగ్ జరిగిపోతుంటుంది ఆటోమేటిక్గా, మనకి సబ్ కాన్షియస్గా జరిగిపోతుంటుంది. ఫస్ట్ నేర్చుకున్నప్పుడు మాత్రం డ్రైవింగ్ ఒక్కటే, ఈ రోడ్లు ఎవరు రాకుండా ఉంటే బాగుంటుంది అనేది అంత ఆలోచిస్తాం. అలాంటిదే యాక్టింగ్ కూడా. సో మొదట 5 రోజులు 10 రోజులు వాళ్ళు మనం ప్లాన్ చేసిన ప్రకారం వాళ్ళు చేయగలుగుతున్నారా, సంతృప్తికరంగా మనం అనుకున్నట్టు రాసుకున్న ప్రకారం వస్తుందా లేదా చూసుకుని, దాన్ని బట్టి షెడ్యూల్స్ మిగతా వర్కింగ్ డేస్ ఫైనలైజ్ అవుతాయి. ఆ ఫైనలైజ్ అయిన దాన్ని బట్టి షెడ్యూల్ ఆఫ్ రిలీజ్, ఆ రిలీజ్ అయిన టైంకి పెద్ద సినిమాలు వస్తున్నాయా లేదా వాటిని బట్టి డిసైడ్ అవుతుంది. ఇది ప్రొడ్యూసర్ డైరెక్టర్ అంటే ఆవిడే కాబట్టి ప్రొడ్యూసర్, నేనే డైరెక్టర్ని కాబట్టి, ఇంతకుముందు చేసిన సినిమాలు ప్రొడ్యూసర్ డైరెక్టర్ నేనే కాబట్టి, లాస్ అయినా డిలే అయినా కూడా ప్రాబ్లం నాకే వస్తుంది. ఇప్పుడు ప్రాబ్లం ఆవిడకి ఉంటుంది, ఆవిడని నమ్మిన ఫ్రెండ్స్కి అవుతుంది డిలే అవ్వటం. అది వైవిఎస్ గారు ఏంటన్నా? అంతేనా? ఓకే, థ్యాంక్ యూ అన్న. వైవిఎస్ గారు సార్ చెప్పండి అన్న. మీరు ఇదే ఫస్ట్ టైం ఒక తెలుగు అమ్మాయిని పరిచయం చేయడం, బట్ ఇండస్ట్రీతో చాలా ట్రావెల్ ఉంది కాబట్టి ఒక తెలుగు అమ్మాయిని హీరోయిన్ గా పరిచయం చేయడానికి వాళ్ళ పేరెంట్స్ని ఎలా కన్విన్స్ చేయడానికి ఎంత ఇబ్బందులు ఉంటాయో మీకు తెలియదు కదా. ఇప్పుడు చూస్తే ట్రెండ్ మారింది. ఇందాక అంటున్నట్టు ఏంటంటే ఫేస్బుక్ లో ఈ అమ్మాయిని సెలెక్ట్ చేశారంటున్నారు. ఇప్పుడు చూస్తే ఏంటంటే ఇది వరకటి కంటే పేరెంట్స్ చాలా యాక్సెప్టెడ్ గా ఉన్నారు. ఎలా అంటే కొంతమంది అమ్మాయిలు రీల్స్ చేస్తున్నా, ఫోటోలు పెడుతున్నా, ఇది వరకు ఉన్నంత అబ్జెక్షన్ ఇప్పుడు లేదు. కొంతమంది అయితే చాలా బోల్డ్ గా కూడా, మోడర్న్ గా కూడా పెడుతున్నారు. యాక్సెప్టెన్స్ పెరిగింది. ఎందుకు పెరిగింది అంటారు? అది మీ అబ్జర్వేషన్, పేరెంట్స్ లో మార్పు? నా అబ్జర్వేషన్ అంటే సమాజం చుట్టూ ఉన్న వాతావరణాన్ని అడాప్ట్ చేసుకునే విధానం పెరుగుతుంటుంది మనిషికి. మనిషి మనుగడ ఆధునికత వైపు పెరుగుతుంటుంది, ఆధునికత వైపు పరిగెడుతుంటుంది. మనిషి మనుగడ అనేది ఆధునికత వైపు పరిగెడుతుంటుంది ఎప్పుడు. మనకు 100 ఏళ్ల కిందట సమాజం ఒక రకంగా ఉంటుంది, 100 ఏళ్ల తర్వాత ఒక రకంగా ఉంటుంది కదండి. అట్లాగే ఇప్పుడు మన పొద్దున్న లేచిన కంటే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఏదో ఒకటి చూస్తుంటాం. మనం అంటే పర్టికులర్గా మనం అని కాదు, ఇన్ జనరల్గా జరిగేదాన్ని బట్టి నేను చెప్తున్నాను, జనరల్ చేసిన దాన్ని బట్టి. ఇంతకుముందు 100 ఏళ్ల కింద చూడరు. సో సమాజంలో జరుగుతున్న దాన్ని బట్టి మనం ఎకష్టమయ్యి బయలుదేరి వెళ్తుంటాం అనమాట. సో ఇప్పుడు పట్టించుకోవడం మానేశారు. మనం చూసిన విషయాల్లోంచి మోడర్న్ డ్రెస్సులు కూడా ఇప్పుడు అలవాటైపోతున్నాయి. ఇంతకుముందు మోడర్న్ డ్రెస్ వేస్తే ఆశ్చర్యపోయేవాళ్ళు, ఎందుకంటే మనం చూసే వాతావరణంలో అవి రెగ్యులర్ కనపడుతున్నాయి కాబట్టి అవి అలవాటు పడిపోయాం. మీరు అదే హిందీ హీరోయిన్స్ దగ్గర నుంచి ఇంపోర్ట్ చేసుకున్నారు ఇది వరకు, ఇప్పుడు తెలుగు హీరోయిన్స్ తో పని ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు అసలు ఏంటి ఒక ప్రొడ్యూసర్ గా డిఫరెన్స్ ఏంటి, ఏ అడ్వాంటేజ్ ఉంటుంది తెలుగు హీరోయిన్స్ తో చేస్తే? ఏం లేదండి, అంటే ఇప్పుడు వేరే స్టేట్ నుంచి వేరే రాష్ట్రాల నుంచి తీసుకురావడం వల్ల ఏమవుతుందంటే అకామిడేషను, తర్వాత ట్రావెలింగ్, అవన్నీ కూడా మనం బేర్ చేయాల్సి వస్తుంది. ఇది లోకల్ అయితేనేమో మనకి అది మా డబ్బింగ్ విషయంలోనూ, లాంగ్వేజ్ని వాళ్ళు నేర్చుకునే విధానంలోనూ టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట, అడాప్ట్ చేసుకునే విధానంలోనూ. వాటిల్లో తెలుగు వాళ్ళు తెలుగు సినిమా చేస్తున్నప్పుడైతే లాంగ్వేజ్ ఈజీగా ఉంటుంది, అర్థం చేసుకునే విధానంలో టైం సేవింగ్ ఫ్యాక్టర్ అవుద్ది. ఈ అకామిడేషన్ అయితే వాళ్ళు వేరే ఊళ్ళో అయితే ఇక్కడ హైదరాబాద్లో ఇల్లు తీసుకోమంటాం తీసుకుంటారు, లేదా ఫ్లాట్ తీసుకోమంటాం తీసుకుంటారు, ఆ ఫ్లాట్లో ఉంటారు. బోర్డింగ్ అది ఈజీగా ఉంటుందండి. బోర్డింగ్ కారణంగానే తెలుగు హీరోయిన్ దగ్గరికి వెళ్ళారు ఈసారి. అదే అంటే చాలా సేవింగ్ ఫ్యాక్టర్స్ చాలా ఉన్నాయండి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మన వాళ్ళు కూడా ఈ సోషల్ మాధ్యమాల్లో వచ్చిన తర్వాత చాలా వెస్టర్నైజ్ కాస్ట్యూమ్స్ వేసుకుంటాం అనేది వాళ్ళే ఈ బిడియం అంతా పోయి వాళ్ళు బాగా కొత్త రకమైన పాశ్చాత్య ధోరణిలో డ్రెస్సులు వేసుకోవడం కానీ, ట్రెడిషనల్ వేర్స్ వేసుకోవడం కానీ, అన్నిటిలోనూ వాళ్ళు ఫేస్బుక్ లో పెడితే రకరకాలుగా ఎక్స్పోజ్ అవుతున్నారు. ఎక్స్పోజ్ అంటే గ్లామర్ అని కాదు, అంటే కనిపిస్తున్నారు. చౌదరి గారు, వైవిఎస్ గారు, దానికి కంటిన్యూటీ క్వశ్చన్. మీరు తెలుగు అమ్మాయి అనే అభిమానంతో తీసుకొచ్చారా, బడ్జెట్ కటింగ్ కోసం తీసుకొచ్చారా? నచ్చకపోతే ఎవరిని తీసుకోరండి. ముందు అమ్మాయి నచ్చింది, ఫేస్బుక్ లో చూస్తే నచ్చింది, నచ్చిన తర్వాత ఎవరైనా ఆరాధిస్తే ఫలానా అమ్మాయిని తెలిసింది. సో నా మనసులో ఎప్పుడొంచి ఒక కోరిక ఉంది,
ఒక తెలుగు అమ్మాయిని పరిచయం చేయాలి మనం అని. చాలామంది ఇంతకుముందు మన దర్శకులు చాలామంది పరిచయం చేశారు కదా అనేది. ఆ కోరికకి ఒక ఆన్సర్ దొరికింది నిన్నాళ్ళకి. సో చాలా రూపలావణ్యాలు బ్రహ్మాండంగా ఉన్నాయి అమ్మాయివి. ఎందుకు పరిచయం చేయకూడదు మనం? ఆ శ్రమ ఏదో మనం మన తెలుగు అమ్మ మీద ఎందుకు పడకూడదు ఆ శ్రమ అనేది